హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ టెక్ బైట్స్. గత కొద్ది రోజుల నుంచి ట్రంప్ అమెరికన్ గవర్నమెంట్ పాలసీస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా చేంజెస్ చేస్తూ వస్తున్నాడు. సో ఈ సడన్గా తీసుకునే షాకింగ్ స్టేట్మెంట్స్ వల్ల వేరే కంట్రీస్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇవాళ చూసుకుంటే H1B వీసా మీద ప్రాసెసింగ్ ఫీ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఇవాళ H1B వీసా అంటే ఏంటి, అది ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అసలు ఈ ప్రాసెసింగ్ ఫీజు పెంచడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో H1B వీసా అంటే ఏంటంటే, అమెరికాలో ఉన్న కంపెనీస్ వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి జాబ్ ఆఫర్ చేస్తూ తీసుకునేటప్పుడు ఒక వీసా ఇస్తుంది. ఆ వీసాని H1B వీసా అంటారు. సో ఈ వీసా అనేది ఎవరికి ఇస్తారంటే, మెయిన్గా ఐటీ సెక్టర్స్లో ఉండే వాళ్ళకి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి, డాక్టర్స్కి, ఫైనాన్షియర్స్కి, ఇంకా వేరే ఎక్స్ట్రా డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ వీసా అనేది ఇష్యూ చేస్తారు. సో వేరే కంట్రీస్ నుంచి అమెరికాలో పనిచేయడానికి వెళ్ళే వాళ్ళ లిస్టులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఇండియా నుంచే ఉన్నారు. సో 2023 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఇండియా నుంచి అమెరికాకి H1B వీసా అప్రూవల్స్ మీద వెళ్ళిన వాళ్ళ పర్సంటేజ్ 73% ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే చైనా ఉంది 10 to 12%తో. సో ఇలా చూసుకుంటే ఇండియా నుంచి అమెరికాకి H1B వీసా అప్రూవల్స్ మీద వెళ్ళే వాళ్ళ లిస్టులలో ఇండియన్ ఐటీ సెక్టర్స్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. సో ఇండియన్ ఐటీ సెక్టర్స్లో మెయిన్ కంపెనీస్ లిస్ట్ చూసుకుంటే ఇన్ఫోసిస్, TCS, అలాగే అమెజాన్, మైక్రోసాఫ్ట్, అజూర్, ఇలా ఈ ప్రతి ఒక్క కంపెనీస్ నుంచి థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. సో ఈ H1B అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది మనం డైరెక్ట్గా అప్లై చేయలేం, బట్ మనం వర్క్ చేసే కంపెనీ మన కోసం అప్లై చేస్తుంది. దీన్నే స్పాన్సర్షిప్ అని కూడా అంటారు. ఇలా వచ్చిన H1B వీసా అనేది 3 years మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మనకు కావాలంటే నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అది అప్ టు మ్యాక్స్ 6 years మాత్రమే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఈ H1B వీసా అప్లికేషన్స్కి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకే ఈ అప్లికేషన్స్ని లాటరీ సిస్టమ్ ద్వారా తీసి ముందుగానే ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. సో అలా ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే, మన కంపెనీ ఈ వీసా అప్లికేషన్ ఎందుకు ఇస్తుంది, నిజంగా ఇవ్వాలా లేదా అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అలాగే ఇండియన్ కంపెనీస్ కూడా సేమ్ ఇదే ఆఫర్ని అమెరికన్ సిటిజన్స్ కూడా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇచ్చే శాలరీ కూడా US లేబర్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసిన మినిమం బేసిక్ శాలరీ ఇస్తున్నట్టు చూపించి, అలాగే USCIS అంటే US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కి ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. సో హియర్ ఈస్ ద క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ H1B వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. అయితే ఒక కంపెనీ అనేది ఒక ఎంప్లాయీని నాన్ ఇమిగ్రెంట్ H1B వీసా అప్రూవల్గా అమెరికాకి పంపించాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫీజులన్నీ అమెరికాకి చెల్లించాలి. అయితే ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే బేసిక్ పిటిషన్ ఫైలింగ్ ఫీ వచ్చేసరికి $460, ACWIA ట్రైనింగ్ ఫీజు అంటే అమెరికన్ కాంపిటేటివ్నెస్ అండ్ వర్క్ ఫోర్స్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్, దీనికి $750, అలాగే ఫ్రాడ్ ఫీకి $500, పబ్లిక్ లా అండర్ 114, 113 ఫీజుకి $4000, అలాగే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ ఇది ఆప్షనల్ అనమాట. ఇది నెక్స్ట్ టైం రెన్యువల్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. దీనికి $2805. నెక్స్ట్ వచ్చేసరికి అటార్నీ ఫీజ్. ఈ అటార్నీ ఫీజెస్ అంటే ప్రతి కంపెనీకి ఒక ఇమిగ్రేషన్ లాయర్ ఉంటారు, అతనికి ఇచ్చే సర్వీసెస్ ఫీ అనమాట ఇది. సో ఇది మ్యాక్సిమం $1000 నుంచి $3000 ఉంటుంది. సో ఇలా అన్ని ఫీ స్ట్రక్చర్స్ కలుపుకుంటే ఒక పిటిషన్కి యావరేజ్గా $2000 నుంచి $8000 వరకు అవుతుంది. బట్ 2025లో సెప్టెంబర్ నుంచి వచ్చే న్యూ రూల్స్ ఏంటంటే, అన్ని ఓల్డ్ ఫీజ్ సేమ్గా ఉంటాయి, కానీ న్యూ యాన్యువల్ ఫీజు వచ్చేసరికి ఒక పిటిషన్కి $100,000 పే చేయాల్సి వస్తుంది. సో ఈ న్యూ రూల్ వచ్చేసరికి ఏదైతే $100,000 పర్ పిటిషన్ పే చేయాలో, ఇది కేవలం ఇండియా నుంచి అమెరికాకి కొత్తగా వెళ్తున్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. పాత వాళ్ళు యాస్టీజ్గా నార్మల్ ఫీజ్ పే చేయొచ్చు. సో ఈ రూల్స్ అన్నీ కూడాను 2025 సెప్టెంబర్ 21 నుంచి అప్లికబుల్ అవుతున్నాయి. సో H1B వీసా ప్రాసెసింగ్ ఫీ పెరగటం వల్ల ఇండియన్ ఐటీ సెక్టర్కి వచ్చే నష్టాలు ఏంటి? మెయిన్గా ఇండియన్ ఐటీ కంపెనీస్ అనేవి H1B వీసా అప్రూవల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఐటీ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోయి, అలాగే యూఎస్లో ఉన్న వేరే కంపెనీస్తో కాంపిటీషన్ కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఇండియన్ కంపెనీస్ అనేవి వాళ్ళ ఎంప్లాయీస్ని US పంపిస్తూ ఉంటారు డైరెక్ట్గా క్లయింట్స్తో వర్క్ చేయించుకోవడానికి. అయితే ఇప్పుడు ఈ వీసా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇలాంటి ప్లాన్స్ ఏమీ ఉండవు. సో బిజినెస్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కొత్త ఫీ స్ట్రక్చర్స్ వల్ల ఖర్చులు పెరిగిపోవడంతో యూఎస్లో ఉన్న మన ఇండియన్స్కి వర్క్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఇప్పటికే మన ఇండియన్ గవర్నమెంట్ అలాగే నాస్కాన్ లాంటి ఆర్గనైజేషన్స్ దీనిపైన డిస్కషన్ స్టార్ట్ చేశారు. మరి చూద్దాం ఏమవుతుందో. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణ టెక్ బైట్స్. థ్యాంక్ యూ.